everyone. I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో థర్డ్ ట్రైమెస్టర్ ఎలా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ వస్తాయో తెలుసుకున్నాం. ఈరోజు ఈ థర్డ్ ట్రైమెస్టర్లో రాబోయే కాంప్లికేషన్స్ ఏముండొచ్చు, వాటిని ఎలా డీల్ చేస్తామో తెలుసుకుందాం. కొంతమందికి హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా బీపీ పెరుగుతున్నప్పుడు అది మనకి బాడీలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. కాళ్ళు వాపు రావడం, ఫేస్ స్వెల్లింగ్ రావడం, ఆర్ కొంతమందికి హెడేక్, వామిటింగ్స్ వంటివి రావడం. ఇటువంటి చేంజెస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ కొంతమందికి షుగర్ కూడా డెవలప్ అవ్వచ్చు. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే యూరిన్ ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా రావడం, ఆర్ ఆకలి బాగా పెరగడం, కొంతమందికి నీరసం రావడం, ఇలాంటివి గుర్తించిన చెక్ చేయించుకోవాలి. ఆర్ డాక్టర్ ఎలాగో రొటీన్గా మీ షుగర్ టెస్ట్ విజిట్స్ అప్పుడు చెక్ చేసి మీకు వాల్యూస్ ఎలా ఉన్నాయో చెప్తారు. ఇంకొంతమందికి బ్లడ్ లెవెల్స్ డ్రాప్ అవ్వచ్చు, అంటే అనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కూడా అలసట అండ్ స్వెట్టింగ్ రావడం, తొందరగా డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం, ఇటువంటి లక్షణాలు ఉంటే తప్పకుండా హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోవాలి. అది తక్కువగా అనుకుంటే దానికి ఆ లెవెల్స్ని బట్టి ట్యాబ్లెట్స్ వాడటము, లేదు ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, అండ్ డైట్లో కూడా మార్పులు తీసుకురావడం, వీటి ద్వారా కరెక్షన్స్ జరుగుతాయి. ఇంకొంతమందికి మదర్ అంతా బాగానే ఉండొచ్చు, బట్ బేబీలో గ్రోత్ ప్రాబ్లమ్స్ ఎదురవచ్చు. గ్రోత్ ఎక్కువగా ఉండడం ఆర్ గ్రోత్ తక్కువగా ఉండడం గుర్తిస్తే దానికి తగ్గట్టు డైట్ మోడిఫికేషన్స్ అండ్ ఆల్సో మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఈ ఫేజ్ పూర్తయ్యేసరికి మీరు పెయిన్స్ రావడం కానీ, లేదు మీ డాక్టర్ డెలివరీ టైం సజెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. సో అప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.